పట్టించావమ్మా పూరి నువ్వు ఈరోజు నన్ను రేపు నా పరువంతా పోయేది వీడియోలో పొంగపోయిండే. సో హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వందన బ్లాగ్ ఛానల్స్. సో న్యూ ఇయర్ స్పెషల్ ఏంటి మా ఇంట్లో అని చూసేద్దామా? సో ఏం లేదు, నాన్ వెజ్, మీకు తెలుసు నేను ఫాస్టింగ్స్లో ఉన్నాను. సో స్పెషల్స్ వచ్చేసి క్యాప్సికమ్ మసాలా కర్రీ వేద్దామని ఫిక్స్ అయిపోయాను. కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ పూరి పిండి. అండ్ మసాలా కర్రీ అన్నప్పుడు ఉండాలి కదా ఇంగ్రీడియంట్స్. సో ఇందులో వచ్చేసి కొబ్బరి, ఏ కొబ్బరి అయినా, పచ్చి కొబ్బరి అయినా, ఎండు కొబ్బరి అయినా పర్లేదు. అండ్ టమాటో, ధనియాలు, ఆనియన్ ఇవి వేసుకోవాలి. సో ఇది రుబ్బేటప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ కర్రీ వేసేసుకుందాం, కర్రీ తర్వాత పూరి, ఓకేనా? సో కర్రీకి రుబ్బేసుకుందాం. సో మిక్సీ అయితే అయిపోయింది. పేస్ట్ ఇలా చేసుకోవాలి, ఇట్లా చేసుకోవాలి. సో కిచెన్ ప్లాట్ఫామ్ అంతా మెస్సీ ఉంటుంది కాబట్టి దీన్ని అయితే తీసి కింద పెట్టేస్తాను. అయిపోయింది, కింద పెట్టేసిన. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ఇక్కడ పెడతాను కర్రీ. కొబ్బరి అది వేసాం కాబట్టి కర్రీ ఎక్కువనే అవుతుంది. సో గిన్నె తెచ్చేసుకుందాము. సో ఏంటి అంటే నైట్ బయటికి వెళ్తున్నామని చెప్పాను కదా. సో మేబీ తింటే బయటనే తినొచ్చేమో, అందుకని చెప్పి కొంచెమే వండుతాను, ఎక్కువ వండుతలేను. సో బయట తింటే ఓకే, తినకపోయినా సరిపోతుంది. కర్డ్ రైస్ అయినా తినేస్తాం మేము, అట్లేం లేదు. కానీ వేస్ట్ అయిపోతుంది ఎక్కువ వండుతాను, అందుకని చెప్పి నేను మా ఇంట్లో ఎక్కువ వండాను, అన్ని లిమిట్గా వండుతాను. సో కర్రీస్ తెచ్చుకొని అయినా రైస్ పెట్టేసుకొని తినేయచ్చు లైట్, అలా అని చెప్పి కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ కర్రీ వేసేసుకున్న తర్వాత చెప్పాలి పూరి వేసుకుందాం. సో చూసారు కదా నా కలెక్షన్స్, చిన్న తీసుకుంటానండి. నాకు ఎందుకో చిన్నవి అంటే చాలా ఇష్టం. ఆ స్పూన్స్ కానీ అవి కానీ అన్ని చిన్న కలెక్షన్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. కిచెన్ ఐటమ్స్ పెద్ద అన్ని కవర్లో పెట్టి పైన ఉంటాయి, అటుకు పైన. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాను, అన్ని టైంలో యూజ్ అయినవి. డైలీ మనం యూజ్ చేసేటివి చిన్నవి యూజ్ చేస్తాను అనమాట నేను. సో ఇక్కడ మసాలా క్యాప్సికమ్ కర్రీ అయితే స్టార్ట్ అయిపోతుంది. చూడండి ప్రాసెస్, చూసి ఒక్కసారి మీరు ట్రై చేయండి. బాగుంటే నాకు రివ్యూ ఇవ్వండి ఎలా ఉంది అనేది, ఓకేనా? సో రుబ్బుకున్న మసాలాను అయితే వేసేసుకుందాం. ఆయిల్లో వేసేసుకొని కలిపేసుకోవాలండి, అంతే. చేసేది ఏం లేదు, అది వేసేసుకొని కలిపేసుకోవాలి, అంతేనా? అందరు వేసేది ఇదే కదా. సో నేను అదే చేస్తున్నాను, అదే వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. నేను పర్టికులర్గా ఇక్కడే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మా పక్కన వాళ్ళు పిల్లలు సాంగ్స్ పెట్టుకున్నారండి. నేను వీడియో తీసే టైంకి వాళ్ళు సాంగ్స్ పెట్టుకున్నారు. వాళ్ళు ఇంట్లో ఉంటే అంత పెద్ద సౌండ్ పెట్టుకుంటారు. సో కిచెన్లోకి ఒకటే సౌండ్ వినిపిస్తుంది, అందుకని చెప్పి నేను ఇక్కడ మ్యూట్ చేసేసాను నా ఒరిజినల్ వాయిస్. సో ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి, వినేసేయండి. నా వీడియోని చూసేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి, ఓకేనా? సో నేను ఇక్కడ వచ్చేసి ఫైనల్గా అయితే మనం ఏది యూజ్ చేస్తామండి, రెగ్యులర్గా మనం ఇంట్లో ఏది యూజ్ చేస్తామో నేనైతే అవే యూజ్ చేస్తాను. స్పెషల్గా యూట్యూబ్ కోసం అవి ఏదైతే యూజ్ చేస్తామో చేసే దాంట్లో మాత్రం టేస్ట్ చేసేది నాలాగా పక్కన చాలా ప్రాబ్లం అవుతుందండి. డైలీ నేను లైవ్ పెట్టే టైంకి, వీడియో తీసే టైంకి ఇప్పుడు సాంగ్స్ పెడతా ఉంటారు. ఇది కలిపేసుకున్న తర్వాత క్యాప్సికమ్ అనేది వేసేసుకోవాలి. సో క్యాప్సికమ్ని నేను మళ్ళీ సపరేట్గా ఏం ఫ్రై చేసుకోవాలి, సో వేసేస్తాను అనమాట. ఎందుకంటే క్యాప్సికమ్ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి నేనైతే ఇలా చేస్తాను. సో మీరు అది ఫ్రై చేసుకున్నా సరే, ఎలా చేసుకున్నా సరే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మీరు చూడండి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి నాకు. ఇది ఉడుకుతుందంటే మనం సాల్ట్ అయితే వేసేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే తొందరగా ఉడికిపోతాయి. సాల్ట్ వేసేసుకుంటే తొందరగా ఎవరైనా ఉంటే సో ప్లీజ్ తెలుసుకోండి. ఏది మనం చేసేటప్పుడు సాల్ట్ అనేది వేస్తే ఏంటంటే తొందరగా కుక్ అవుతుంది అంట. అది నిజమే అని నేను అనుకుంటున్నాను. సో మీరు అది నిజమేనా కాదా అనేది కమెంట్ చేయండి, ఓకేనా? సో కారం కూడా వేసేసాను, సాల్ట్, కారం అన్నీ వేసేసి మూత పెట్టేస్తాను అనమాట కలిపి నేను.
మా ఇంట్లో అయితే కారం అయితే తక్కువ తింటామండి. సో, నేనైతే 2 స్పూన్స్ కాదు 1½ వేసిన. ఎందుకంటే మా వోడు, మా బాబు, మా హస్బెండ్ ఇద్దరు కారం అనేది తినరు. నేను మాత్రం స్పైసీ మాత్రం చాలా తింటాను. కానీ వీళ్ళిద్దరు తినరు. సో, వాళ్ళ కోసం నేను అడ్జస్ట్ అయితున్నా. ఇద్దరి కోసం ఒకదాన్ని అడ్జస్ట్ అయితే నా ఒకదాని కోసం వాళ్ళిద్దరు అడ్జస్ట్ కారు కదా! అందుకని చెప్పి వాళ్ళిద్దరి కోసం నేను అడ్జస్ట్ అవుతున్నాను. ఏం చేస్తాం తప్పదు. కానీ నాకు ఎప్పుడైనా స్పైసీ తినాలనిపించింది అనుకోండి, నాకు సపరేట్‌గా నేను కారం వేసుకొని అయితే తినేస్తాననమాట నేను. సో, ఇది చూసారు కదా! మన ఆడోళ్ళకి ఇది మాత్రం తప్పదండి. లాస్ట్‌కి అది వాటర్ పోసి క్లీన్ చేయడం మాత్రం ఈ టిప్ నేను మా మమ్మీ దగ్గర తెలుసుకున్నాను నేను అసలు ఇది. సో, ఇట్లా మిక్సీ దాంట్లోనే కొన్ని వాటర్ పోసేసాను. ఎందుకంటే దాంట్లో కొంచెం ఉంటుంది కదా! సో, అది చేయి పెట్టి తీయాలంటే నాకు కొంచెం చిరాకు. అందుకని చెప్పి వాటర్ పోసి అయితే చేసేసాననమాట. సో, కొన్ని వాటర్ వేయాలండి. ఎక్కువ కూడా వేయొద్దు. సో, కొన్ని వాటర్ పోసి ఆ వాటర్‌లోనే కర్రీ అనేది అయిపోతది. చూడండి ఎంత బావుంటదో. చూడ్డానికి బావుంటది. తినడానికి ఇంకా హైలైట్ ఉంటదనమాట. సో, కొన్ని వాటర్ ఇంకొన్ని యాడ్ చేశాను. కొంచెం ఇంకా గట్టిగా ఉంది అనేది. సో, ఏం లేదండి కర్రీ అంటే నేను ఏంది అంటే కర్రీ అంట. సో, కర్రీ మాత్రం ఉడుకుతుంటది. ఈ లోపల పూరీలైతే చేసేసుకుందాం పదండి. నాతో పాటు వచ్చేసేయండి పూరీ చేసేసుకుందాం. సో, ఇక్కడ కర్రీ అయితే అయిపోయిందండి. నేనైతే ఇలానే చేస్తా. ఒకటి పెట్టేసి ఒకటి అయిపోయిన తర్వాత అట్లా చేసుడు ఉండదు. సో, 2 ఒకసారి దబ్బ 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 ఫాస్ట్‌గా నేను ప్రిపేర్ చేస్తాననమాట. సో, కర్రీ అయితే ప్రిపేర్‌గా అయిపోస్తది అదైతే. సో, పూరీలైతే చేసేసుకుందాం ఫైనల్‌గా. పూరీ అయితే స్టార్ట్ చేద్దాం. పూరీ ఏంటంటే నేనైతే చిన్నవి చేస్తానండి. పెద్ద పూరీలు అయితే చేస్తే మా బాబు తినడు. వాడికి చిన్నవి ఇష్టము. సో, అందుకని చెప్పి చిన్న బాల్స్ వేసి పూరీలు అయితే చేసేస్తున్నాను అనమాట. సో, చూసేయండి ఎంత చిన్నగా ఉంటాయో నా పూరీలు. మొత్తం చేసేస్తాను ఒకేసారి. మిగిలితే ఈవినింగ్ తినేస్తాం అంతే. చూసారు కదా చిన్న పూరీలు అయిపోయినాయి. చేసేద్దాం. ఇది చూడండి. ఇక లాస్ట్లో గరం మసాలా వేయాలి. అదే మసాలా కర్రీ. చూడండి పూరీ వేసేస్తాను. పూరీ చిన్న పూరీ. చిన్న పూరీ. ఇది కొంచెం పెద్దగా వచ్చింది. సో, ఓకే ఆయిల్ అయితే పోసేసుకున్నాను పూరీకి. హీట్ అయినా లేదో చూద్దాం. అయ్యింది. హీట్ అయితే అయ్యింది. పూరీ చేసేసుకుందాం. యా పూరీ వచ్చేసింది. పొంగేసింది ఆ పూరీ. పొంగింది ఆ పూరీ. సో, ఫస్ట్ పూరీ దేవుడికి, ఎందుకంటే ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి దేవుడికి నా పూరీలు వచ్చేసాయి. మంచిగా వచ్చినాయి పూరీలు. ఎట్లా వస్తాయి అనుకున్నాను. లేదు బాగానే వచ్చినాయి. నా పూరీ పొంగుతున్నాయి కూడా. వచ్చాయి నా పూరీలు నాకు వచ్చాయి. అమ్మ పొంగవేమో అనుకున్నా. అమ్మ లాక్ చేసిన ఎట్లంటే పొంగవేమో అనుకున్నా. లేదు పూరీ నన్ను కాపాడింది ఈరోజు పొంగినాయి.